అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మ అస్మి. మనలో చాలామంది ఈ 3 పదాలు వింటూ పెరిగాం. దీనికి మనం నేనే ఈ బ్రహ్మాండం, నేనే ఈ విశ్వం, ఈ ప్రపంచంలో ఉన్నదంతా నేనే అనే అర్థం చెప్పుకోవచ్చు. ఈ వాక్యం చిన్నప్పుడు గుళ్ళల్లో, ఇళ్లల్లో, సినిమాల్లో చాలాసార్లు విని ఉంటాం. లేదా మన అమ్మమ్మలు, బామ్మలు చాలాసార్లు అనే ఉంటారు మనతోటి. వినడానికి అందంగా ఉన్నా దాని అంతరార్థం పెద్దగా బోధపడేది కాదు. ఏదో యథాలాపంగా వాడటం తప్ప హౌ డస్ ఇట్ మేక్ సెన్స్ అని అనిపించేది. కానీ దీని సారాంశం నేనే భగవంతుణ్ణి అని అయితే నేను వేరే భగవంతుడికి పూజ చేయడం ఏమిటి అనిపించేది. పూజించే మనిషి, పూజింపబడే దేవుడు ఇద్దరూ ఎలా ఒకటే అవుతారు? మనలో ఇన్ని లోపాలు, వీక్నెసెస్ ఉన్నాయి కదా, మరి నేను భగవంతుడిని ఎలా అవుతాను అని కన్ఫ్యూజింగ్గా ఉండేది. పైగా మనలో చాలామంది సైన్స్ చదువుకున్నామేమో ప్రతిదానికి తర్కం అంటే లాజిక్ వెతకాలనిపిస్తుంది. కానీ దీనికి దానికి ఏమీ పొంతన కుదిరేది కాదు. ముఖ్యంగా కొన్నాళ్ల క్రితం ఈ మెడిటేషన్ ప్రాక్టీసెస్ మొదలెట్టాక నాలో అంతర్గతంగా వస్తున్న మార్పులు చూస్తూ ఉంటే కళ్ళు మూసుకుని ముక్కు మూసుకుని కూర్చోటానికి ఈ మార్పులకి ఏం సంబంధం ఉందబ్బా అనిపించేది. ఖచ్చితంగా ఇదే వరుస క్రమంలో జరిగిందని చెప్పలేను, కానీ నాకు ఇష్టమైన వేరే టాపిక్స్ లైక్ బ్రెయిన్ సైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్, న్యూరో సైన్స్ ఆఫ్ మెడిటేషన్ వింటున్నప్పుడు ఏదైనా కనెక్షన్ ఉందా అని అనుమానం వచ్చేది. వీటిలో నేనేమీ నిష్ణాతురాల్ని కాదండోయ్, ఏదో ఆవగింజలో 10వ వంతు కూడా తెలియదు. కానీ ఒక విషయం గమనించాం, ఈ సైన్సెస్లో కూడా కొన్ని మిస్టీరియస్ లెర్నింగ్స్ ఉన్నాయని. అఫ్కోర్స్ మన సైంటిఫిక్ నాలెడ్జ్ ఈజ్ అన్ ఎవాల్వింగ్ ప్రాసెస్. ఇంకో మాటలో చెప్పాలంటే దాని గాఢత ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. కానీ ఈ వివిధ సైంటిస్టులు, మిగతా స్కాలర్స్ డైరెక్ట్గా దీని గురించి చెప్పకపోయినా, వాళ్ళకి దీనితో ఏ సంబంధమూ లేకపోయినా అహం బ్రహ్మాస్మి అర్థానికి నిర్వచనం ఈ స్టడీస్లో ఉందేమో అని నాకు అనిపించింది. ఏతావాత నాకు అనిపించేది ఏమిటంటే ఈ నేను, ఐ అనే పదాన్ని మనం చాలా కుచించి చూస్తున్నామేమో. దీనివల్లే ఇన్ని అల్లర్లు, యుద్ధాలు, కులమత రాజకీయ విద్వేషాలు, సాటి మనుషులతో మనం గొడవలు పడటానికి కారణాలేమో. నిజమైన నేను స్పాన్లో మచ్ బిగ్గర్ ఏమో అని అనిపించింది. ఈ సిరీస్ ముఖ్యోద్దేశం నాకు ఇవన్నీ విన్నాక ఏమనిపించిందో మీ అందరితో పంచుకుందామని మాత్రమే. ఇది కేవలం నా ప్రస్తుత ఆలోచనలు మాత్రమే. రేపు నా అభిప్రాయం మారవచ్చు. మనిషి పురోగమించాలంటే ఓపెన్ మైండ్తో ఉండటం చాలా అవసరమని నేను నమ్ముతాను. నేను సూడో సైన్స్కి వ్యతిరేకిని. సో దీనిలో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే నేను విని మీతో సంభాషించడానికి సిద్ధంగా ఉన్నాను. సో మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోవడానికి వెనకాడద్దు. మీకు ఇందులో ఏదైనా తప్పు అనిపిస్తే నిర్ద్వంద్వంగా చెప్పండి. రెస్పెక్ట్ఫుల్ డిబేట్స్ చాలా ఇంపార్టెంట్ ఒక సొసైటీ అడ్వాన్స్మెంట్ అని నేను నమ్ముతాను. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఫ్యూ టాపిక్స్ నన్ను ఫ్యాసినేట్ చేస్తాయి: బ్రెయిన్ సైన్స్, కాన్షియస్నెస్, క్వాంటమ్ ఫిజిక్స్, స్పిరిచువాలిటీ. సాధారణంగా మనం ఈ 4 విషయాలను పూర్తిగా వేరువేరుగా చూస్తాం. ఒకవైపైన శాస్త్రవేత్తలు, మరోవైపు ఆధ్యాత్మికులు, ఇంకోవైపు క్వాంటమ్ ఫిజిసిస్ట్. కానీ ఈ విభజనలోనే అసలు ప్రాబ్లం ఉండి ఉండవచ్చు. ఎందుకంటే ఏ ఫీల్డ్ చూసినా, ఎంత స్మార్ట్ పీపుల్ అయినా ఒక పాయింట్కి వచ్చాక వీ డోంట్ నో బియాండ్ దిస్ అనే మాట వస్తుంది. సేమ్ క్వశ్చన్, సేమ్ వాల్. అయితే ఆ వాల్కి అవతల ఏముంది అంటే అదే అహం బ్రహ్మాస్మికి చాలా దగ్గరగా ఉండొచ్చని నాకు అనిపిస్తుంది. ఈ సిరీస్ని చాప్టర్స్గా ప్లాన్ చేశాను. ఈ ఉపోద్ఘాతం కాకుండా టోటల్గా 11 చాప్టర్స్. ప్రతి మంత్ ఒక చాప్టర్ డ్రాప్ అవుతుంది. దీంతోపాటు చాప్టర్ 1 ఆల్రెడీ రిలీజ్ చేశాను. సో ఇది స్లోగా మనం అందరం చేసే రఫ్లీ 1 ఇయర్ జర్నీ. ఏ చాప్టర్నైనా సపరేట్గా కూడా చూడొచ్చు, కానీ ఫైనల్గా దే ఆల్ కనెక్ట్ టు ద మెయిన్ థీమ్. నెక్స్ట్ చాప్టర్ సుమారుగా నెక్స్ట్ మంత్ వస్తుంది. అండ్ ఎనీ టైం క్యాచప్ అవ్వాలనిపిస్తే ఆల్ చాప్టర్స్ ఈ ఛానల్లోనే ఉన్నాయి. మనం ఈ సబ్జెక్ట్ని లోతుగా పరిశీలిద్దాం, కానీ ప్రతి చాప్టర్ ఒక క్లాస్లా కాకుండా ఒక సంభాషణలా ఉండేలా ప్రయత్నిస్తాను. మీకు ఈ చాప్టర్స్ ఫాలో అవ్వడానికి ఈ సైంటిఫిక్ టాపిక్స్ మీద చాలా కమాండ్ ఉండనక్కర్లేదు. కేవలం ఆసక్తి ఉంటే చాలు. నాకు అన్ని టెక్నికల్ టర్మ్స్కి తెలుగు అనువాదాలు తెలియలేదు, కొన్నిసార్లు ప్రయత్నించినా దొరకలేదు. కాబట్టి అలాంటి పదాలు వచ్చినప్పుడు వాటి అర్థాలను వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ మొత్తం ఉపోద్ఘాతాన్ని ఒక విహంగ వీక్షణంగా చూసినట్టయితే ఇది బేసికలీ నా పర్సనల్ ఎక్స్ప్లోరేషన్. అహం బ్రహ్మాస్మిని బ్రెయిన్ సైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్, ఏన్షియంట్ విస్డమ్, ఫిలాసఫీ ఇలా వివిధ కోణాల నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం. ఇది అల్టిమేట్ ట్రూత్ కానీ అల్టిమేట్ రియాలిటీ కానీ కాదు. ఇది ఒక దృక్పథం మాత్రమే. నేను ఆనెస్ట్లీ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు నిర్మోహమాటంగా నాతో విభేదించవచ్చు. జస్ట్ డీసెన్సీ మెయింటైన్ చేయండి అంతే. ఈ సిరీస్లో టోటల్ 11 చాప్టర్స్ ఉంటాయి, ఈ ఉపోద్ఘాతం కాకుండా. ప్రతి మంత్ ఒకటి రిలీజ్ అవుతుంది, కానీ దీంతో పాటే చాప్టర్ 1 రిలీజ్ చేస్తున్నాను. చాప్టర్ 2 నెక్స్ట్ మంత్ వస్తుంది. అన్ని చాప్టర్స్ 10 నిమిషాల లోపే ఉంటాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు చాలా సైన్స్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, క్యూరియాసిటీ ఉంటే చాలు. ఎందుకంటే ఇందులో మనం చాలా సైన్స్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాం కాబట్టి. చాప్టర్ 1ని మనం ఫిలాసఫీ కాకుండా కళ్ళతో మొదలెడదాం. ఎంతైనా
సర్వేంద్రియాణం నయనం ప్రధానం కదా. మన కళ్ళు ప్రపంచాన్ని ఎంతవరకు చూపిస్తున్నాయో తెలుసుకుందాం. అది మీ రియాలిటీని చూసే విధానాన్ని పర్మనెంట్గా చేంజ్ చేయవచ్చు. ఈ ఎపిసోడ్ని ముగించే ముందర ఒక క్విక్ క్వశ్చన్ మీకు. మీరు కూడా అహం బ్రహ్మాస్మిని చిన్నప్పటి నుంచి వింటున్నారా? ఎవరైనా మీకు బాగా అర్థమయ్యేటట్లు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారా? లేదా నాలాగే కన్ఫ్యూషన్తోనే క్యారీ అవుతున్నారా? కామెంట్స్లో చెప్పండి. మీకు కామెంట్స్లో చెప్పడం ఇబ్బందిగా ఉంటే నాకు ఈ క్రింది ఈమెయిల్కి ఈమెయిల్ చేయండి dark.brighthome@gmail.com.